ప్రత్యేకించి శారదాపేట గురించి మాట్లాడటం అనేది వాళ్ళని. వెంకటేశ్వర రెడ్డి గారు, చౌదరి గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతున్నారు, ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆత్మ లాంటి వ్యక్తి సరదానంద సరస్వతి, ఆయన ఆత్మ అని చెప్పుకుంటున్నారు. మరి హిందువే కానీ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మఠాలకి ఎంత ప్రేమగా ఎందుకు భూములు ఇచ్చారో నిబంధనలు దాటి అనే విషయం పైన అధర్మారెడ్డి చెప్పాలి. దానిపైన మీరు క్లారిఫై ఇవ్వండి. హిందూ ధర్మం గురించి శ్రీనివాస్ చౌదరి గారు ఇంకోసారి చదువుకోవాలి, భగవద్గీత ఇంకోసారి వినాలి, హిందూ ధర్మం యొక్క ఆంతర్యం ఏంటో తెలియాలి. భారతదేశంలో నాకు తెలిసినది హిందూ ధర్మం అంటే ఏ మతస్థుల్ని రానివ్వకూడదు, ఏ మతస్థుల్ని మనం వెలివేయాలి, గుళ్ళోంచి వెలివేయాలి, మనం వాళ్ళ అంటరాని వాళ్ళగా చూడాలి అని కాదు. హిందూ ధర్మం అంటే ప్రతి ఒక్క భక్తుడిని, ప్రతి ఒక్కరిని మనం నమ్మే వాళ్ళని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి, ఆహ్వానించాలి, మనలో ఐక్యం చేసుకోవాలనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. హిందూ ధర్మంలో దయచేసి భగవద్గీత ఒకసారి చదువుకోండి. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మూఢనమ్మకాలు క్రియేట్ చేసి అస్పృశ్యత, అంటరానితనం, అట్లనే కులం, మతం పేరుతోటి వివక్షకు గురి చేసి దూరం చేయడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. గత ఆదికాలం నుంచి ఇవన్నీ వచ్చినాయి. ధర్మంలో కానీ, భగవద్గీతలో కానీ, గీతలో కానీ ఎక్కడా కూడా భారతదేశంలో ఉన్న పౌరులందరూ హిందువులే. ఒకటి క్లారిటీ వచ్చింది వెంకటేశ్వర రెడ్డి గారు, రేపు పొద్దున పొరపాటున మీరు అధికారంలోకి వస్తే ఏది సంతకాలు పెట్టే రిజిస్టర్నే మేము రద్దు చేస్తాం అనే ప్రతిపాదన కూడా తీసుకురావచ్చు. ఎవరైనా రావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏమండి, నేను ఒకే ప్రశ్న అడుగుతాను వెంకటేశ్వర రెడ్డి గారు, వాటికన్ సిటీలోకి వెళ్ళి మీరు వెంకటేశ్వర ఆలయం కడతారా, మక్కాకి వెళ్ళి శివాలయం కడతారా? చెప్పండి, ఈ రెండింటికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? కనీసం ప్రతిపాదన చేస్తారా? చెప్పండి 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 చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు 10 నిమిషాలు మాట్లాడారు, ఒక్క ఇంటరప్షన్ కూడా మీకు లేదు. అట్లనే కిరణ్ గారు మాట్లాడారు, ఒక్క ఇంటరప్షన్ కూడా మీకు లేదు. నాకు ప్రశ్నలు ఉన్నాయి సార్, నాకు ప్రశ్నలు ఉన్నాయి, మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతున్నా. అడగద్దంటే మానేస్తా. ప్రశ్నలు అడగాల్సింది పాలక ప్రభుత్వాన్ని అడిగాను. ఆయన ఆల్రెడీ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ గురించి ఆల్రెడీ అడిగాను, నేను చెప్పాను. ప్రశ్నలు అడగాల్సింది ప్రభుత్వాన్ని, జవాబు చెప్పాల్సింది ప్రభుత్వం. ఓకే సార్, ఓకే, నేను అడుగుతున్నా ఒక ప్రశ్న. రేపు పొద్దున ప్రజలందరూ ఆశీర్వదించి మిమ్మల్ని అధికారం అప్పచెబితే ఈ రిజిస్టర్లు, సంతకాలు పెట్టే కార్యక్రమాలు అన్యమతస్తులు ఎత్తేస్తారా? ప్రతి ఆలయానికి ఒక సంప్రదాయం ఉందండి. గురువాయూరు వెళ్తే ధోతి కట్టుకుని వెళ్ళాలి, పైన షర్ట్ ఇప్పేసి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఆలయానికి ఒక ధర్మం ఉంది, ఈ ఆలయానికి ఒక సంప్రదాయం ఉంది. ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం తెచ్చిన అది కోడ్ ఉంది కదా, సివిల్ కోడ్ ఉంది కదా, అందరూ ఈక్వలే అనే దానికి హిందూ మతంలో భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే ఉన్నాయో, అన్ని ఏ దేవుడికి లేని రూలు ఒక ప్రత్యేకమైన ఒక దేవుడి దగ్గర ఇట్లా ఏమి ఉండవు. హిందూ మతంలో ఒకే విధానం ఉంటుంది. ఆ మతంలో ఒకే విధానాన్ని మేము అవలంబించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. వివేక్ బాబు గారు, ఈ అంశంతో పాటు కడప జిల్లాకు సంబంధించి వివేక పిఏ కృష్ణారెడ్డిని విచారించారు పోలీసులు. కీలక మలుపు తిరగబోతోంది. ఎందుకంటే ఆయన 3 మీద కేసులు పెట్టారు, ప్రైవేట్ కంప్లైంట్స్ దాఖలు చేశారు. ఈరోజు ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆ అంశంలో ఏం జరగబోతోంది? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఒక వైసీపీ గవర్నమెంట్, గత వైసీపీ